హాయ్ అండి, అందరికీ నమస్కారము. కార్తీక పురాణము 16వ అధ్యాయము. స్తంభదీప దాన మహిమ, ఉద్భూత పురుష వృత్తాంతము. ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వశిష్ఠుడిట్లు పలికెను. దామోదరునకు ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతమును జేయనివాడు కల్పాంతము వరకు నరకముందును. కార్తీక మాసము 9 రోజులు నియమముగా తాంబూల దానము చేయువాడు జన్మాంతరమందు వాస్తవముగా భూమికి ప్రభువగును. కార్తీక మాసమందు 9 రోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క దీపమును హరి సన్నిధిలో వెలిగించిన వాడు పాపాలను పోగొట్టుకొనును, వైకుంఠమునకు బోవును. కార్తీక మాసమందు పూర్ణిమ నాడు సంతానమును గోరి సూర్యునుద్దేశించి స్నానము దానము చేయవలెను. అనగా అట్లు చేసిన ఎడల సంతానము గలుగునని భావము. కార్తీక మాసమందు హరి సన్నిధిలో టెంకాయ దానమును దక్షిణ తాంబూల సహితముగా చేయువానికి సంతాన విచ్ఛేదము ఉండదు, రోగము ఉండదు, దుర్మరణము ఉండదు. కార్తీక మాసమందు పూర్ణిమ నాడు హరి ఎదుట స్తంభదీపమును బెట్టువాడు వైకుంఠపతి యగును. కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్తంభదీపము అర్పణ చేసిన వానికి గలిగడి పుణ్యమును జెప్పుటకు నా తరము గాదు. కార్తీక మాసమందు పూర్ణిమ రోజున స్తంభదీపమును జూచు వారి పాపములు సూర్యోదయమందు చీకట్ల వలె నశించును. కార్తీకమందు స్తంభమును సమర్పించని వాడు నరకము నుండి విడుదలగాడు. స్తంభదీపమును సాలిధాన్యము, వ్రీహిధాన్యము, నువ్వులు ఉంచి దీపము పెట్టవలెను. శిలతో గాని కర్రతో గాని స్తంభమును చేయించి దేవాలయము ఎదుట పాతి దానిపైన దీపమును పెట్టువాడు హరికి ప్రియుడగును. ఈ స్తంభ విషయమై పూర్వకథ గలదు, చెప్పెదను వినుము. మతంగ మహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడినది ఒకటి గలదు. అందొక విష్ణవాలయము గలదు. ఆ ఆలయము చుట్టూను వనముండెను. కార్తీక వ్రత పరాయణులై మునీశ్వరులచ్చటికి వచ్చి విష్ణువును షోడశోపచారములతోనూ మాసమంతయును పూజించిరి. వారు అత్యంత భక్తియుక్తులై హరిద్వారములందు దీపమాలలను సమర్పించిరి, వ్రతములు చేసిరి. అందులో ఒక ముని ఇట్లు పలికెను. మునీశ్వరులారా వినుడు. కార్తీక మాసమందు శివుని ముందు స్తంభదీపమును ఉంచువాడు వైకుంఠ లోక నివాసియగును. కాబట్టి మనము ఆలయమున స్తంభదీపమును పెట్టుదము. ఈ దినము కార్తీక పూర్ణిమ అయి ఉన్నది. ఈ దినము సాయంకాలము స్తంభదీప దానము హరికత్యంత ప్రియము. స్తంభమును జేయించి కార్తీక మాస పూర్ణిమ నాడు సాయంకాలమందు దానియందు దీపమును పెట్టువారి పాపములు నశించి వైకుంఠ లోకమును పొందెదరు. వారందరూ ఆ మాట విని స్తంభదీపమును సమర్పించుటయందు ప్రయత్నము చేసిరి. ఓ రాజా, ప్రయత్నించి దేవాలయము ముంగిట దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షము యొక్క మొద్దును జూచిరి. కార్తీక వ్రత సముత్సాహులైన వారందరూ కలిసి ఆ స్థానమునందు శాలివ్రీహితుల సమేతముగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథను చెప్పుకొనుచుండిరి. కథ చెప్పుకొనుచుండగా దేవాలయము ఎదుట చటచట అనే శబ్దములు గలిగి స్తంభదీపము నశించి అందరూ చూచుచుండగానే ఆ స్థానమంతయు పగిలి భూమియందు పడెను. అందుండి దేహమును ధరించిన ఒక పురుషుడు బయలువెడలెను. అంత మునీశ్వరులు కథను చాలించి దేవాలయము నుండి బయటకు పోయి చూచి ఆశ్చర్యముంది అయ్యో అయ్యో యని ధ్వని చేయుచు ఒక పురుషుని చూచి ఇట్లనిరి. ఓయి, నీవెవ్వడవు? ఏ దోషము చేత మొద్దుగానున్నావు? ఆ విషయము నంతయు త్వరగా చెప్పుము. రాజా వారిట్లు అడుగగా వాడు వారికి దండ ప్రణామము ఆచరించి సంతోషముతో అంజలి పట్టి ఇట్లని చెప్పదొడగెను. ఓ బ్రాహ్మణోత్తములారా,
నేను పూర్వమందు బ్రాహ్మణుడను, రాజ్యమును పాలించువాడను. ధనము, గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు మొదలైన సమస్త సంపత్తులు కలిగియు దయాశూన్యుడనై దుష్టవర్తనగల వాడనైతిని. నేను వేదశాస్త్రములను జదువలేదు, హరి చరిత్రను వినలేదు, తీర్థయాత్రకు పోలేదు, స్వల్పమైనను దానము చేయలేదు, దుర్బుద్ధితో పుణ్య కర్మ చేయలేదు. నిత్యము నేను ఉన్నతాసనమందు కూర్చుండి వేదవేత్తలు, సదాచారవంతులు, పుణ్యపురుషులు, దయావంతులు, సదాశ్రయకాములు అగు బ్రాహ్మణులను నా ముందు నీచాసనములందు కూర్చుండ నియోగించి వారికి అభిముఖముగా పాదములను దాచియుండువాడును. వారికెన్నడను ఎదుర్కొని నమస్కారములు చేయలేదు, వారి ఇష్టార్థములను ఇవ్వనూ లేదు. సర్వకాలమందును వారికెన్నడును ఏ దానమును ఇవ్వలేదు. ఒకవేళ ఎప్పుడైనను దానమివ్వక తప్పని ఎడల ధనము లేకుండా ధారాదత్తము చేసి తరువాత ధనము ఇచ్చి యుండలేదు. శాస్త్ర శ్రవణ సత్స్వభావ సంపన్నులు వచ్చి రాజును గనుక నన్ను యాచించువారు అప్పుడు సరే ఇచ్చెదనని చెప్పుటయే గాని ఇచ్చుట లేదు. నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనమును పుచ్చుకొన స్వకార్యములను చేసి కొనువాడను, మరలా వారికి తిరిగి ఇచ్చుట లేక ఉండెడివాడను. నేనిట్లు దుర్బుద్ధితో దినములు గడిపితిని. ఆ దుష్కృత కర్మచేత చచ్చి నరకమందనేక యాతనలను అనుభవించితిని. తరువాత భూమికి వచ్చి 72,000 మారులు కుక్కగా జన్మించితిని. అనంతరము 10,000 మారులు కాకిగా పుట్టితిని. ఆవల 10,000 మారులు తొండగా జన్మించితిని. పిమ్మట 10,000 మారులు పురుగుగా నుండి మలాసినయ్యుంటిని. ఆ తరువాత 1,000,000 మారులు వృక్షముగా నుంటిని. చివరకు 1,000,000 మారులు స్థాణువు మొద్దుగా కాలము గడుపుచుంటిని. ఇట్లనేక విధములుగా పాపకర్ముడనైన నాకిప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది. దీనికి కారణము నాకు తెలియదుగాన సర్వభూతదయా వంతులగు మీరు చెప్పుదురుగాక. మీ దర్శనము వలన నాకు జాతిస్మృతి గలిగినది. ఓ మునీశ్వరులారా, నా పూర్వ పాపమిట్టిదని పలికి వాడూరుకుండెను. మునీశ్వరులిట్లు విని వారిలో వారు ఇట్లు చెప్పుకొనసాగిరి. కార్తీక మాస ఫలము యథార్థమైనది, ప్రత్యక్ష మోక్షమిచ్చునది. రాతికి కొయ్యకు గూడ మోక్షమిచ్చునది. అందును ఈ పూర్ణిమ సమస్త పాతకములను నశింపజేయును. ఆ పూర్ణిమ యందును స్తంభదీపము చాలా సుఖప్రదము. కార్తీక పూర్ణిమ నాడు పరులచే ఉంచబడిన దీపము వలన ఎండిన మొద్దు ముక్తి నొందును. మొద్దైనను కార్తీక మాసమందు దేవసన్నిధిలో దీపమును బెట్టిన ఎడల పాపము నశించి దయాళువైన దామోదరుని చేత మోక్షమొందించబడినది. ఇట్లు వాదమును చేయు వారితో ఉద్భూత పురుషుడు తిరిగి ఇట్లనియే, జ్ఞానవేత్తలైన మునీశ్వరులారా, దేనిచేత మోక్షము కలుగును, దేనిచేత బద్ధుడగును, దేనిచేత ముక్తుడగును, దేనిచేత ప్రాణులకు ఇంద్రియములు కలుగును, మోక్షప్రాపకమైన జ్ఞానమెట్లు కలుగును, ఈ సర్వమును నాకు చెప్పుడు. వాడిట్లు అడుగగా మునీశ్వరులు అంగీరసము విని వానికి సమాధానము జెప్పుమని నియోగించిరి. ఆయనయు వారితో సరేనని వానితో ఇట్లు చెప్పసాగెను. కార్తీక పురాణము 16వ అధ్యాయము సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మళ్ళీ 17వ అధ్యాయంలో కలుద్దాము. అంతవరకు సెలవు. ఓం నమః శివాయ.